వరంగల్ తూర్పు నియోజకవర్గమైనటువంటి బద్దిరాజు రామచంద్ర మనతో పాటు ఉన్నారు. ప్రచారము కొనసాగిస్తూ ఇప్పటికే ప్రచారం కూడా ముమ్మరం చేశారు. ప్రచారాన్ని ఎలా కొనసాగిస్తుంది? ప్రచారం హోరుగా జోరుగా హుషారుగా సాగుతుంది. ప్రతి డివిజన్ తిరుగుతుంది. ఎక్కడికి పోయినా ముందు మహిళా సోదరులు అందరూ స్వాగతిస్తున్నారు, అభిమానిస్తున్నారు. వారికి కావాల్సినవన్నీ నా ద్వారా పనులు చేయించుకోవడానికి, నన్ను ఎన్నుకోవడానికి వాళ్ళు సంసిద్ధులై ఉన్నారు. ఖచ్చితంగా జరుగుతుంది. నేను కొత్తవాడిని అయితే కదండి, ఇంత తొందరగా సుపరిచితున్నే, పాతవాడినే కాబట్టి నా టీం అంతా ఇక్కడే ఉంది, మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది. నేను చేసిన సమాజ సేవలను గుర్తించి నన్ను ఇంత తొందరగా అధికారులు గుర్తించి అభిమానులందరూ ప్రజలు సోదరి మందరందరూ గుర్తించి నాకు ఓటు వేయడానికి సంసిద్ధులై ఉన్నారు. అంటే సోనియా గాంధీ ప్రచారంలో రాహుల్ గాంధీ ఖచ్చితంగా విజయావకాశాలు ఉన్నాయండి. దీంట్లో ఎలాంటి డౌట్స్ మాకేం లేవు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకోవడానికి మేము సంసిద్ధమై ఉన్నాం. మాకు ఎలాంటి భయాందోళన లేవు. మా వెంట ప్రజలు ఉన్నారు. ప్రజలు ఉన్నంత వరకు మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ వాళ్ళు పెట్టే ఇబ్బందులలో నేను ఎక్కడ ఇన్వాల్వ్ కావట్లేదు. నేను ఎక్కడో ప్రచారం చేసుకుంటున్నాను, నేను ఎక్కడో ఉన్నాను, ఎక్కడో ఏదో జరిగితే అన్నీ నాదే బాధ్యులు అని చెప్పేసి అంటున్నారు. అది కరెక్ట్ కాదండి. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇది కూడా మాకు ఒక విధంగా మంచిదే అనుకుంటున్నాను. నేను మాకు పరోక్షంగా పబ్లిసిటీ అవుతుంది. అందరి ధన్యవాదములు. వరంగల్ సిటీ అనుకున్నంతగా అభివృద్ధి కాలేదు. ఖచ్చితంగా అభివృద్ధి అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తేనే ప్రజలు ఎప్పుడైనా సరే పేదల కోసం కష్టపడేది పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ అవసరాలైనా తీర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి ఏంటంటే ఏ వ్యాపారస్తులు కానీ ఎవరు వ్యాపారం చేసుకోవాలనుకున్నా, ఎవరి పనులు వాళ్ళు నిర్భయంగా చేసుకోవాలనుకున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనుకూలంగా ఉంటుంది. మిగతా వారి పాలన ఎలా ఉందో, మిగతా వారి పాలనలో ఎలా అనుభవించారో అందరికీ తెలుసు. దాన్ని బట్టి చూసుకుంటారు. నేను సగటు వ్యాపారిగా ఖచ్చితంగా అందరినీ స్వేచ్ఛగా చేసుకునేటట్టు అవకాశాలు కలుగుతాయని నమ్ముతున్నాను. ముస్లిం మైనార్టీ సోదరులకు మేనిఫెస్టోలు ఇచ్చాం. ప్రత్యేక కమిటీలు ప్లస్ ఏంటంటారు బోర్డు కానీ వీళ్ళకు ముస్లిం సోదరులకు ప్రత్యేకమైన పెద్దపీట ఉంటుంది. ఈ పార్టీలో చూడండి ఖచ్చితంగా ఉంటుంది. అది మా సోదరులే కాబట్టి మాతోనే ఉంటారు కాబట్టి వారిని ముందు మేము గౌరవించుకోవాలి. అలా ఆ దిశగానే ముందుకు అడుగుతాం. నో కామెంట్. ఏ దుష్ప్రచారం లేవు. నేను చాలా పాజిటివ్గా ముందుకెళ్తున్నాను. నేను ఎప్పుడు నెగిటివ్ థాటే చేయను, థింకే చేయను. బీ బ్రేక్. తన విజయావకాశాలు ఉన్నాయి. తను గెలిచి తీరుతాను. తూర్పులో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాను. తను చేసేటువంటి అభివృద్ధి ప్రత్యేక ప్రణాళికలు కూడా రచిస్తున్నాను అని కూడా చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. గ్రౌండ్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.